హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు సాయంత్రం ఏం కూర లేదని ఆలోచనతో ఆలు ఫ్రై చేసి రసం పెడదామని ఆలోచనతో కేజీ ఆలుగడ్డలు తెప్పించి నీళ్ళలో వేస్తానండి. ఈ నానంతా శుభ్రంగా చెక్కు తీసేసుకుందామండి. దానికి సరిపడి 4 ఉల్లిపాయలు, కాసిన పచ్చిమిరపకాయలు అన్నీ శుభ్రం నీట్గా కడిగేసుకుని ముక్కలు కట్ చేసేసుకుందామండి. ఇది ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం మొత్తంగా రెడీ ఉంచేసానండి. మనం కూర తాలింపు వేసేసుకుందామండి. ఫస్ట్గా ఆయిల్ పెట్టేసుకొని చక్కగా ఎల్లిపాయలు మెత్తగా కొట్టుకొని ఎల్లిపాయలు జీలకర్ర చక్కగా కరివేపాకు ఇందులో వేసి చక్కగా వేగించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగాలండి. వేగితే చాలా బాగుంటుంది కూర. చూసారండి, మొత్తంగా వేగిపోయి ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకున్నానండి. ఇందులో చక్కగా సాల్ట్ అయితే తొందరగా మగ్గిపోతాయండి ముక్కలు. చక్కగా వెంటనే కొద్దిగా పసుపు, ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత సరిపడా కారం వేసేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చేసుకోవాలండి. కూర అంతా కలిసేటట్టు తిప్పుకోవాలండి. ఫస్ట్ అదిగొండి ఆ విధంగా తిప్పేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉంచుకున్నాక చూసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఇదిగోండి ఈ విధంగా కలిపేసాం కదా, కలిసిపోయిందండి, మగ్గిపోయిందండి కూర మొత్తం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకుందామండి. ధనియాల పొడి వేసేసుకొని చక్కగా 2 నిమిషాలు ఉంచిన తర్వాత కూర దింపేసుకుందామండి. ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.